Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 27th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పరీక్షలలో ఎటువంటి లోపాలు జరగకూడదు, జాతీయ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు జరగకూడదు, దానికోసం సిఫారసులు చేయాలి అని చెప్పేసి, దానికోసం అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి ఒక హై లెవెల్ టాస్క్ ఫోర్స్ని అనౌన్స్ చేశారు. ఒక హై లెవెల్ టాస్క్ ఫోర్స్ని ప్రకటించారు. మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవాలండి. జాతీయ పరీక్షల సంస్కరణల కోసం నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. జాతీయ పరీక్షల సంస్కరణల కోసం నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తా ఉన్నట్టు ప్రకటించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎగ్జామ్స్లో రీఫార్మ్స్ తీసుకురావాలి, ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని అనౌన్స్ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా నందన్ నీలేకని గారు ఉంటారు. ఈ టాస్క్ ఫోర్స్కి చైర్మన్ వచ్చేసి నందన్ నీలేకని గారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత ఉద్యమాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రొటెస్టులు, ఆందోళనలు జరిగాయి. సో ఈ కాంటెక్స్ట్లో రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ని మేము చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పేసి అవసరమైన సంస్కరణలు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలానే ఇవాళ ఒక బిల్లును కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ బిల్లు గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందామండి. మరి అలానే ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆ టాస్క్ ఫోర్స్కి చైర్మన్ ఎవరు అంటే నందన్ నీలేకని గారు. మరి ఎవరైనా నందన్ నీలేకని అంటేనే గుర్తు రావాల్సింది యుఐడిఏఐకి ఫౌండింగ్ చైర్మన్. యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ ఉంది కదా. ఆధార్ కార్డుకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు ఫౌండింగ్ చైర్మన్, వ్యవస్థాపక చైర్మన్గా నందన్ నీలేకని గారు 2009 నుంచి 2014 వరకు పనిచేశారు. ఈయన అంటే దీన్ని ఏర్పాటు చేసిన దాంట్లో ఈయన పాత్ర కీలకమని చెప్పవచ్చు. రైట్. ఈయన బెంగళూరులో జన్మించారు, కర్ణాటక బెంగళూరు. అలానే ఈయన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అని కూడా చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, బిలియనీరు. రైట్. అలానే 2023లో G20 డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కూడా ఈయన ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి బేసిక్ థింగ్స్ అని తెలుసుకోవాలండి. ఆయన గురించి మనకు అవసరం లేదు, కానీ జస్ట్ ఈ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆయన పేరు, జస్ట్ ఆయన గురించి ఇది ఒక్క పాయింట్ సరిపోతుంది. యుఐడిఐకి ఫౌండింగ్ చైర్మన్, వ్యవస్థాపక సభ్యుడు, వ్యవస్థాపక చైర్మన్ అని చెప్పవచ్చు. మరి ఇందులో మనకి మెంబర్స్ ఎవరున్నారో తెలుసుకోవాలండి. ఇంకా సభ్యులు ఎవరున్నారు అంటే మిగతా సభ్యులు ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు, అలానే ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, అలానే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ డేకా, అలానే ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, అలానే లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ ఈ యొక్క లాజిస్టిక్స్ ఉంటాయి కదా, మౌలిక వసతులకు సంబంధించినవి, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా, వీళ్ళందరూ కూడా ఈ టాస్క్ ఫోర్స్లో మెంబర్గా ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ అవసరమైన రికమెండేషన్స్, అవసరమైన సిఫార్సులు చేస్తుంది ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేయాలి అని చెప్పేసి. మరి ఇక్కడ డెడ్ లైన్ ఏమి ఇవ్వలేదండి, అంటే ఇన్ని నెలల్లోపు రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అని చెప్పేసి డెడ్ లైన్ ఏమి ఇవ్వలేదు కమిటీకి. సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మెయిన్గా నందన్ నీలేకని యుఐడిఐకి ఫౌండింగ్ చైర్మన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అండి. వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. ముఖ్యమంత్రి యువ సుయోగ్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసిన రాజస్థాన్ చీఫ్ మినిస్టర్. రాజస్థాన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ సుయోగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి యువతకు స్పోర్ట్స్లో మంచి అవకాశాలు కల్పించాలి, యువతకు నైపుణ్య అభివృద్ధిని కల్పించాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి.
యూత్కి స్పోర్ట్స్తో కనెక్ట్ చేయాలి, యూత్ని స్పోర్ట్స్తో కనెక్ట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్, ఇలాంటి స్కిల్స్ నేర్పించాలి అని చెప్పేసి ఈ యొక్క ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది జనరల్గా వివిధ రాష్ట్రాలు ఈ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ కోసము, ఉపాధి అవకాశాల కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం రకరకాల పోర్టల్స్, రకరకాల ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తూ ఉంటాయండి. మనము జస్ట్ వేరే రాష్ట్రాలకు సంబంధించిన స్కీముల న్యూస్లో ఉన్నప్పుడు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, అలా బేసిక్ థింగ్స్. అయితే మనము కనెక్ట్ చేసుకోవాల్సింది నేషనల్ లెవెల్లో ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, జాతీయ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, అవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యమంత్రి యువ సుయోగ్ ప్లాట్ఫాము, దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రాజస్థాన్లోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గంలో, అలానే బరన్ జిల్లాలో దీన్ని ప్రయోగాత్మక దశలో భాగంగా అమలు చేయబోతున్నారు. తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తారు. దీనికోసం యువ సుయోగ్ అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. యువ సుయోగ్ అనే పోర్టల్, ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వవచ్చు యూత్. సో ఇది అండి. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎప్పుడైనా కీవర్డ్స్ మీకు మైండ్లలో మీకు మీరు ఆలోచన చేసుకోవాలండి. ఇక్కడ లీడర్షిప్ డెవలప్మెంట్ అన్నారు కదా, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ కోసం ఏమైనా పోర్టల్స్ కానీ ఏమైనా కార్యక్రమాలు లాంచ్ చేసిందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిందా అంటే 2025 అక్టోబర్ 1న మై భారత్ మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ లింకప్ అండి యాస్పిరెంట్స్కి. ఇక్కడ చూసుకుంటే 2025 అక్టోబర్ 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, 2025 అక్టోబర్ 1 అంటే జస్ట్ 8 9 మంత్స్ బ్యాక్. సో మనకి ఎగ్జామ్లో 100కి 1000% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి టాపిక్స్. యూనియన్ మినిస్టర్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు న్యూఢిల్లీలో 2025 అక్టోబర్ 1న మై భారత్ మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం యువతను లీడర్స్గా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది దీన్ని ఎవరు డెవలప్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది, డిజైన్ చేసింది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిజిటల్ ఇండియా కార్పొరేషన్, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ కింద ఉండే డిజిటల్ ఇండియా కార్పొరేషన్ దీన్ని అభివృద్ధి చేసింది, డిజైన్ చేసింది. మరి ఇందులో భాగంగా మెయిన్గా రూరల్ ఏరియాస్లో యూత్ని టార్గెట్ చేస్తారు. రూరల్ ఏరియాస్లో యువతకు లీడర్షిప్ అవకాశాలు, లీడర్స్గా తీర్చిదిద్దుతారు. మరి ఇందులో భాగంగా ఆల్రెడీ 2025 అక్టోబర్ 1 నాటికి సుమారుగా 1.81 crore యూత్ మరియు 1.2 lakh ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి మై భారత్ ప్లాట్ఫామ్లో. సో ఈ రూరల్ ఏరియాస్లో కూడా ఫోకస్ చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. కామన్ సర్వీస్ సెంటర్స్ని ఈ మై భారత్ పోర్టల్తో లింకప్ చేస్తారు. కామన్ సర్వీస్ సెంటర్స్ వేటి కోసం ఉపయోగపడతాయండి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి హెల్ప్ అవుతాయి కామన్ సర్వీస్ సెంటర్స్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది డిజిటల్ ఇండియా కార్పొరేషన్, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. మరి మై భారత్ మొబైల్ అప్లికేషన్ని ఇప్పుడు లాంచ్ చేశారు, కానీ మై భారత్ అనే ఒక ప్లాట్ఫామ్ 2023లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మై భారత్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ లీడర్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఆన్లైన్లో లీడర్షిప్ అవకాశాలని కల్పించాలి. మై భారత్ ప్లాట్ఫామ్లో భాగంగానే మై భారత్ మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. అయితే ప్లాట్ఫామ్ని మాత్రం 2023లోనే లాంచ్ చేశారు. మరి మినిస్ట్రీ ఏది అంటే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఆదిలాబాద్ ఉమ్మడి వినియోగ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం 2278 కోట్లను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆదిలాబాద్ ఉమ్మడి వినియోగ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం 2278 కోట్లను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంట్ ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్లో ఒక ఎయిర్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ప్రాజెక్టు కోసం 2278.14 crore కేటాయించింది. 2278.14 crore అలకేట్ చేసింది. మరి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ అనేది పౌరుల అవసరాల కోసము, అలానే రక్షణ అవసరాల కోసం దీన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఆదిలాబాద్లో అభివృద్ధి చేయబోతూ ఉన్న జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అనేది సివిలియన్ యూజెస్, పౌర అవసరాలు, అలానే డిఫెన్స్ నీడ్స్, రక్షణ అవసరాల కోసం, రక్షణ రంగ అవసరాల కోసం దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీన్ని డెవలప్ చేసేది ఇండియన్ ఎయిర్ ఫోర్సు మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని సంయుక్తంగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు మరియు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
అభివృద్ధి చేయబోతా ఉందండి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది తెలంగాణ గవర్నమెంట్ ఎంత కేటాయించింది, ఎవరు డెవలప్ చేస్తున్నారు, మరి ఎంత భూమి అవసరం, భూసేకరణ, ల్యాండ్ అక్విజిషన్ ఎంత భూమిని కేటాయించబోతా ఉన్నారు అంటే ఓవరాల్గా 2009.23 ఎకరాలని సేకరించబోతా ఉన్నారు. 2009.23 ఎకర్స్, 2009.23 ఎకర్స్. ఇందులో 1609.23 ఎకర్స్, 1609.23 ఎకరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము, రిమైనింగ్ 400 ఎకర్స్, మిగతా 400 ఎకరాలు పౌర విమాన మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించబోతున్నారు. రిమైనింగ్ 400 ఎకర్స్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి యూజ్ చేయబోతున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్ అనేది బోత్ డిఫెన్స్ అండ్ సివిల్ ఏవియేషన్ నీడ్స్ కోసం డెవలప్ చేస్తున్నారు. మరి ఏముంటాయి ఇక్కడ, ఇందులో ఏం డెవలప్ చేస్తారంటే పౌర విమానయాన మౌలిక వసతులు, కార్గో టర్మినలు, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్హాల్ ఫెసిలిటీసు, అంటే ఈ విమానాల దాన్ని ఏమంటారు మరమ్మతుల కోసము మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీస్ను కూడా డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. కృత్రిమ మేధస్సు ఆధారిత వరద అంచనా వ్యవస్థను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృత్రిమ మేధస్సు ఆధారిత వరద అంచనా వ్యవస్థను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాని పేరు సిటీ ఫ్లడ్ అలర్ట్ సిస్టమ్. సిటీ ఫ్లడ్ అలర్ట్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ AI బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ని డెవలప్ చేసింది, లాంచ్ చేసింది. దాని పేరే సిటీ ఫ్లడ్ అలర్ట్. మరి పేరులోనే ఉంది సిటీ ఫ్లడ్ అలర్ట్, కామన్ సెన్స్ పేరులోనే ఉంది. ఇక్కడ సిటీలలో ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ముందుగానే అలర్ట్ని పంపించడం కోసం, అలర్ట్ని ఇవ్వడం కోసం ఒక AI ఆధారిత వ్యవస్థని లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఇక్కడ దాని పేరు సిటీ ఫ్లడ్ అలర్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసినప్పుడు దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ తొలుత అమలు చేస్తారు, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్ అండి. దీన్ని ఫస్ట్ ఇనీషియల్గా విజయవాడలో అమలు చేయబోతూ ఉన్నారు. తొలుత దీన్ని విజయవాడలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఎందుకు, విజయవాడ ముఖ్యంగా వరదలకు ఎప్పుడు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ బుడమేరు నది ఏదైతే ఉందో ఆ బుడమేరు నదికి సంబంధించి ఆ ఫ్లడ్స్ అనేవి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో తొలుత అయితే విజయవాడలో ఇంప్లిమెంట్ చేస్తారు. దీన్ని డెవలప్ చేసింది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దీన్ని డెవలప్ చేసింది. ముగ్గురు అభివృద్ధి చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, IIT గాంధీనగర్. ఇది మనకి ముఖ్యమండి. IITs ఇన్ని న్యూస్ అడుగుతూ ఉంటారు కదా, వార్తల్లో ఉన్న IITలు ఏవి అంటూ ఉంటారు. ప్రతిరోజు IITలు వార్తల్లో ఉండవు, లేకపోయినా కూడా కొంతమంది IITలు చెప్పడం లేస్తారంటుంటారు కొంతమంది. సో వాళ్ళ కోసం అండి IIT గాంధీనగర్ ఇందులో భాగస్వామ్యం పంచుకుంది. ఇది వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇట్లా టర్మ్స్, రైట్. సిటీ ఫ్లడ్ అలర్ట్ డెవలప్ చేసింది ఎవరు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఏం చేస్తుంది ఇది, మెయిన్గా ఏం చేస్తుందంటే ముందుగానే 48 గంటలకు ముందుగానే వర్షము వచ్చే ముందు అలర్ట్స్ ఇస్తుంది. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్స్ అప్ టు 48 అవర్స్ ఇన్ అడ్వాన్స్. అలానే ఒకవేళ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటే ముందస్తుగానే ఒక 6 గంటల ముందుగానే అలర్ట్లు పంపిస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ అప్ టు 6 అవర్స్ ఇన్ అడ్వాన్స్. మరి ఎలా పనిచేస్తుందంటే వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తిస్తుంది. ఆటోమేటిక్గా ఫ్లడ్ అలర్ట్స్ని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి పంపించడం జరుగుతుంది. ఈ ఫ్లడ్ అలర్ట్స్ని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ ఒక్కటే కాదు, అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎన్విరాన్మెంట్ టాపిక్, ఇది ఎన్విరాన్మెంట్ పర్యావరణకు సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ టాపిక్. బట్ హెడ్లైన్ మాత్రము ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉంది కదా అని చెప్పేసి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అనుకుంటారండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మీరు మ్యాన్గ్రూవ్స్ అనేవి చదువుతారు, మడ అడవులు, ఉదాహరణకు సుందర్బన్ మ్యాన్గ్రూవ్స్. మరి ఆ మడ అడవుల పునరుద్ధరణలో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం లభించింది.
మడ అడవుల పునరుద్ధరణలో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ మ్యాన్గ్రూవ్ రీస్టోరేషన్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ద ఇండియా ఇన్ మ్యాన్గ్రూవ్ రీస్టోరేషన్. మ్యాన్గ్రూవ్ రీస్టోరేషన్, ఇక్కడ రీస్టోరేషన్ అంటే పునరుద్ధరణ. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేసింది ఏ స్కీమ్ కింద సెకండ్ ప్లేస్లో నిలిచింది అంటే మిస్టీ అనే స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో నిలిచిందండి. మరి ఫస్ట్ మిస్టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఒక సెంట్రల్ స్కీమ్. మిస్టీ అంటే అబ్రివేషన్ ఫస్ట్ మ్యాన్గ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. మ్యాన్గ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. మిస్టీ అనే ఒక ఇనిషియేటివ్ని 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. 2023 జూన్ 5, 2023 జూన్ 5న ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాంచ్ చేసింది. ఇది ఒక సెంట్రల్ స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశం మడ అడవుల్ని పునరుద్ధరించాలి, మడ అడవుల్ని అభివృద్ధి చేయాలి. మ్యాన్గ్రూవ్స్, మరి మ్యాన్గ్రూవ్స్ అంటేనే గుర్తు రావాల్సింది సుందర్బన్స్. మరి ఎందుకు ఇంపార్టెంట్ అండి ఇవి? ముఖ్యంగా మన కోస్ట్ లైన్ ఉంది కదా, ఇవి సుందర్బన్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ మడ అడవులు ఎక్కువగా ఈ తీర ప్రాంతాన్ని ఈ వరదల నుంచి రక్షిస్తూ ఉంటాయి. కోస్టల్ ఎరోజన్, తీర ప్రాంతము ఈ వరదల కారణంగా, ఈ కోస్టల్ ఎరోజన్ కారణంగా ఆ తీర ప్రాంతం కొట్టుకొని పోకుండా ఉండడానికి మడ అడవులు ఉపయోగపడతాయి. అలానే అక్కడ బతికే ప్రజలు ఎవరైతే ఉంటారో చేపలు పట్టుకొని బతికే వాళ్ళకి జీవన ఉపాధిని కల్పిస్తుంది. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉంటుంది. ఇప్పుడు సుందర్బన్స్ అంటేనే గుర్తు రావాల్సింది టైగర్. సో ఇన్ని రకాల యూజెస్ ఉంటాయి మ్యాన్గ్రూవ్స్ వల్ల. అందుకని చెప్పేసి 2023 జూన్ 5న ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసిన స్కీమ్ ఇది. ఇదొక సెంట్రల్ స్కీమ్. ఈ స్కీమ్ కింద 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మడ అడవుల పునరుద్ధరణలో మ్యాన్గ్రూవ్ రీస్టోరేషన్లో ఏపీ సెకండ్ ప్లేస్లో నిలిచింది. మరి ఫస్ట్ ఏది అంటే ఫస్ట్ ప్లేస్ గుజరాత్. మరి ఇక్కడ 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2047.7 హెక్టార్ల మడ అడవులను పునరుద్ధరించింది. 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఏపీ గవర్నమెంట్ 2047.7 హెక్టార్స్ని రీస్టోర్ చేసింది. 2047.7 హెక్టార్స్ ఆఫ్ మ్యాన్గ్రూవ్స్ని రీస్టోర్ చేసింది. ఈ డీటెయిల్స్ని నిన్న ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. మరి మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18.04 crore ఖర్చు చేసింది. 18.04 కోట్లు ఖర్చు చేసింది 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో. మరి టార్గెట్ కూడా పెట్టుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1618 హెక్టార్ల మడ అడవుల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టార్గెట్ పెట్టుకునింది. 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1618 హెక్టార్ల మడ అడవుల్ని పునరుద్ధరించాలి, మ్యాన్గ్రూవ్స్ని రీస్టోర్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇక మరి ఏ టెక్నిక్ని వాడారు? ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిష్ బోన్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిష్ బోన్ టెక్నిక్ని ఉపయోగించి పునరుద్ధరించారు. ఫిష్ బోన్ టెక్నిక్ అనేది మడ అడవుల్ని పునరుద్ధరించడానికి ఉపయోగించే ఇది ఒక టెక్నిక్ అండి. మరి ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ ఇందాక తెలుగులో చెప్పినవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయండి. ఇది మీకు అనలిటికల్గా అడుగుతారండి. ఏపీ గ్రూప్ 1 ఉంది కదా, ఏపీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఉంది, తెలంగాణ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఎలా అడుగుతా అంటే మడ అడవులకు సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అన్నప్పుడు ఇట్లా పాయింట్లు ఇస్తాడు. కార్బన్ సింక్స్ లాగా కూడా పనిచేస్తాయి. అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, ఆక్సిజన్ని వదులుతాయి. ఎప్పుడు అనౌన్స్ చేశారు? నిన్న చెప్పాం కదండి, నిన్న అనౌన్స్ చేశారు ఏపీ గవర్నమెంట్. మరి నిన్న జూలై 26కి ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం జూలై 26. ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవాన్ని జూలై 26న యునెస్కో సెలబ్రేట్ చేస్తుందండి. యునెస్కో నిర్వహిస్తుంది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ది మ్యాన్గ్రోవ్ ఎకోసిస్టమ్ ఎవ్రీ ఇయర్ జూలై 26. ఇక్కడ ఇలాంటి డేస్ అనేవి నేను చెప్పినా కదండి, ప్రతి రోజుకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిరోజు 30 రోజులు 30 ప్రాముఖ్యతలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి అంటే నంబర్ ఆఫ్ రివిజన్స్ ఉంటేనే పాసిబుల్ అవుతాయి. కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే బాగుంటుంది. ఇవంతా కాన్సెప్ట్ నేర్చుకుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోవడానికి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తేనే గుర్తుంటాయి. ప్రతిరోజు ఏదో ఒకటి వార్తల్లోనే ఉంటుంది. ఆ డే అంటాడు, ఈ డే అంటాడు. మరి ఇక్కడ కొద్దిగా అనలిటికల్గా పోవాలా, సబ్జెక్ట్ పోవాలి కొద్దిగా లోపలికి. అసలు ఇండియాలో ఈ మ్యాన్గ్రూవ్స్ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, అటువంటివి తెలుసుకోవాలి. ఇండియాలో 9 స్టేట్స్
9 రాష్ట్రాలలో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. మరి హైయెస్ట్ ఏ రాష్ట్రంలో ఉందండి? వెస్ట్ బెంగాల్. మరి ఇక్కడ మీరు చూస్తే 2025 జూలై 21 ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ వెబ్సైట్లో పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఇండియాలో మ్యాంగ్రూవ్స్ ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి. దానికి సంబంధించి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రకారము ఇండియాలో మొత్తం మ్యాంగ్రూవ్స్ టోటల్ మ్యాంగ్రూవ్ కవరు 4991.68 స్క్వేర్ కిలోమీటర్, 4991.68 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే భారతదేశ భూభాగంలో 0.15%, ఇండియా యొక్క టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 0.15% అండి. 2019తో పోల్చుకుంటే కూడా పెరిగింది, మ్యాంగ్రూవ్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి, రైట్. మరి ఇక్కడ చూస్తే హైయెస్ట్ వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్లో ఎంత ఉంది? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారము వెస్ట్ బెంగాల్లో 2119.16 2119.16 స్క్వేర్ కిలోమీటర్లు మడ అడవులు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉందండి. గుజరాత్లో 1164 స్క్వేర్ కిలోమీటర్స్. మరి థర్డ్ ప్లేస్ ఏది ఉందండి? థర్డ్ ప్లేస్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యూనియన్ టెరిటరీ 608.29 స్క్వేర్ కిలోమీటర్స్. ఫోర్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 421.43 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం. మరి ఐఎస్ఎఫ్ఆర్ 2025 ఇంకా రిలీజ్ కాలేదు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 years ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి విడుదల చేస్తారు ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ. 2025 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ఇంకా విడుదల చేయలేదు. మనకి లేటెస్ట్ ఇదే ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్, సెకండ్ గుజరాత్, థర్డ్ అండమాన్, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్, ఫిఫ్త్ వచ్చేసి మహారాష్ట్ర. ఫిఫ్త్ ప్లేస్లో మహారాష్ట్ర 315.09 స్క్వేర్ కిలోమీటర్స్. మరి ఇక ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ 9 రాష్ట్రాలు, మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, డామన్ అండ్ డయ్యు, పుదుచ్చేరిలో కూడా మనకి మడ అడవులు ఉంటాయి యూనియన్ టెరిటరీ. అత్యల్పంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే చాలా లీస్ట్గా మ్యాంగ్రూవ్స్ వచ్చేసి కేరళలో ఉన్నాయండి. అత్యల్పంగా ఏ రాష్ట్రంలో మడ అడవులు ఉన్నాయంటే కేరళ 9.45 స్క్వేర్ కిలోమీటర్స్. మరి అత్యల్పంగా ఏ యూనియన్ టెరిటరీలో ఉన్నాయి అంటే మనకి ఓవరాల్గా చూసుకోవాలి. లీస్ట్ మ్యాంగ్రూవ్ ఉన్న ప్రాంతం ఏది అంటే పుదుచ్చేరి ప్రాంతము, జస్ట్ 3.83 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి నీటికి నోట్స్ రాసుకుంటే ఈజీ అవుతుందండి. మనం ఒకసారే కాబట్టి తెలుసుకునేది, నీటికి నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. మరి లక్షద్వీప్లో కూడా ఉన్నాయంటే లక్షద్వీప్లో కూడా మడ అడవులు ఉన్నాయండి, కానీ మేబీ చాలా తక్కువ ఉన్నట్టున్నాయి, అందుకే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఇందులో ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఇంకొక టాపిక్. 2 కొత్త సాలెపురుగు జాతులను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 2 కొత్త సాలెపురుగు జాతులను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ వెస్ట్ బెంగాల్. ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2 న్యూ స్పైడర్ స్పీషీస్ని డిస్కవర్ చేసింది. ఏ రాష్ట్రంలో అంటే మేఘాలయ, ఆంధ్రప్రదేశ్లో కనుగొన్నారు. మరి వాటి పేర్లు ఏంటివి అంటే, ఒకటి సిమోనియా లాబా అనే ఒక కొత్త స్పైడర్ జాతి. దీన్ని మేఘాలయలోని భూగర్భ గుహల్లో కనుగొన్నారు. మేఘాలయలోని కేవ్స్ ఉంటాయి కదా, కేవ్స్లో డిస్కవర్ చేశారు. మరొకటి హమటాలివా పాపికొండ పేర్లోనే ఉంది, పాపికొండ నేషనల్ పార్క్, ఆంధ్రప్రదేశ్. ఈ హమటాలివా పాపికొండ స్పైడర్ జాతిని ఆంధ్రప్రదేశ్లోని పాపికొండ నేషనల్ పార్క్ చెట్లలో కనుగొన్నారు. ఆ పేర్లు ఎక్కడ కనుగొన్నారో తెలుసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు చూస్తే ఈ సిమోనియా లాబా ఇక్కడ మేఘాలయలోని కేవ్స్ గుహలు, హమటాలివా పాపికొండ ఆంధ్రప్రదేశ్లోని అడవులు, ఆంధ్రప్రదేశ్లోని పాపికొండ నేషనల్ పార్క్ అడవుల్లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. రోదసి వ్యర్థాల పర్యవేక్షణకు చైనా ఉపగ్రహ నెట్వర్క్. రోదసి వ్యర్థాల పర్యవేక్షణకు చైనా ఒక ఉపగ్రహ నెట్వర్క్ని లాంచ్ చేసింది. స్పేస్లో ఉన్న
డెబ్రిస్ ఏదైతే ఉందో అంతరిక్ష వ్యర్థాలు, ఆ స్పేస్లో ఉన్న డెబ్రిస్ని మానిటర్ చేయడం కోసము చైనా ఒక శాటిలైట్ నెట్వర్క్ని లాంచ్ చేసిందండి. చైనా ఒక శాటిలైట్ నెట్వర్క్ని లాంచ్ చేసింది. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క స్పేస్లో అంతరిక్షంలో వ్యర్థాలు పేరుకుపోతూ ఉన్నాయి. ఈ యొక్క మిగిలిపోయిన శాటిలైట్లు కావచ్చు, రాకెట్ భాగాలు, అటువంటివన్నీ కూడా. సో ఆ యొక్క స్పేస్ డెబ్రిస్ వల్ల దేశాలు లాంచ్ చేసే శాటిలైట్లకి చాలా డేంజర్. అవి ఢీకొన్నప్పుడు ఆ శాటిలైట్లు అనేవి దెబ్బతింటాయి. సో ఆ యొక్క రోదసీ వ్యర్థాల పర్యవేక్షణ కోసం ఒక శాటిలైట్ నెట్వర్క్ని చైనా లాంచ్ చేసిందండి. చైనా లాంచెస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ నెట్వర్క్ టు ట్రాక్ ద స్పేస్ డెబ్రిస్. ఈ యొక్క అంతరిక్ష వ్యర్థాలను పర్యవేక్షించడానికి మొట్టమొదటి వాణిజ్య శాటిలైట్ నెట్వర్క్ను లాంచ్ చేసిన చైనా. మరి ఆ నెట్వర్క్ పేరు ఏంటి అంటే గాండే కాన్స్టలేషన్ పేరుతో ఈ శాటిలైట్ నెట్వర్క్ని లాంచ్ చేసింది. కాన్స్టలేషన్ అంటే ఉపగ్రహాల కూటమి, గ్రూప్ ఆఫ్ థింగ్స్. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్, శాటిలైట్ కాన్స్టలేషన్ అంటే ఉపగ్రహాల కూటమి, నంబర్ ఆఫ్ శాటిలైట్స్, నంబర్ ఆఫ్ ఉపగ్రహాలు. మరి ఇందులో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయంటే 120 శాటిలైట్స్ కూటమి, 120 శాటిలైట్ల కాన్స్టలేషను. ఇందులో భాగంగా మొదటి శాటిలైట్ని, ఫస్ట్ శాటిలైట్ని లిజియాన్ 1 కమర్షియల్ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేశారు. ఈ 120 శాటిలైట్ నెట్వర్క్లో భాగంగా ఫస్ట్ శాటిలైట్ని లిజియన్ 1 కమర్షియల్ రాకెట్ని యూస్ చేసి లాంచ్ చేశారు. చైనాలో లాంచ్ చేశారు. దీన్ని 3 దశల్లో లాంచ్ చేస్తారు. ఇది 3 దశల్లో కొనసాగుతుంది ఈ మిషన్. 3 ఫేజెస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి LX-630 అంటారు దీని ఫస్ట్ ఫేజ్ వచ్చేసి LX-630. ఇందులో 14 శాటిలైట్లు ఉంటాయండి, 14 శాటిలైట్లు. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవంతా చదివినా కూడా ఏముంటుంది, ఈ యొక్క శాటిలైట్లలో ఏఐని ఉపయోగిస్తారు, ఏఐ ఆధారిత కంప్యూటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఫోకస్ చేయాల్సింది ఇటువంటివి ఈ మధ్య కాలంలో లింకప్ చేసుకోవాలండి. మనం డిస్కస్ చేసుకుందాం. అంతరిక్ష వ్యర్థాలను తొలగించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ ఆధారిత టెక్నాలజీని ఉపయోగించడం కోసం ఒక పేలోడ్ని లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం. అంతరిక్ష వ్యర్థాలను తొలగించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ ఆధారిత టెక్నాలజీకి సంబంధించిన పేలోడ్ని ఇటీవల లాంచ్ చేశారు. వరల్డ్స్ ఫస్ట్ యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్ టెక్నాలజీ, వరల్డ్స్ ఫస్ట్ రోబోటిక్ క్యాప్చర్ బేస్డ్ టెక్నాలజీ టు ఎలిమినేట్ ద స్పేస్ డెబ్రిస్, వరల్డ్స్ ఫస్ట్ రోబోటిక్ బేస్డ్ డెబ్రిస్ క్యాప్చర్ టెక్నాలజీని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారండి? మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. కాస్మోసర్వ్ అనే ఒక కంపెనీ, కాస్మోసర్వ్ అనే హైదరాబాద్కు చెందిన స్పేస్ కంపెనీ, తెలంగాణ. కాస్మోసర్వ్ అనే ఒక హైదరాబాద్కు చెందిన స్పేస్ కంపెనీ మిషన్ ఎంబ్రేస్ పేరిట విక్రమ్ 1 రాకెట్లో లాంచ్ చేశారు ఈ పేలోడ్ని. ఇట్లా లింక్ చేసుకోవాలండి. మిషన్ ఎంబ్రేస్ పేలోడ్ ఎవరు లాంచ్ చేశారు? కాస్మోసర్వ్ హైదరాబాద్. ఏ రాకెట్లో పంపించారు? విక్రమ్ 1 రాకెట్. మరి విక్రమ్ 1 ఏంటి? భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్. ఈ పాయింట్లు చాలు. అంటే జనరల్గా ఆ వ్యర్థాలని తొలగించడానికి రోబోటిక్ టెక్నాలజీని, ఒక రోబోటిక్ ఆర్మ్ టైప్ అటువంటి దాన్ని ఉపయోగించబోతున్నారు ఈ మిషన్ ఎంబ్రేస్లో భాగంగా. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి జెన్ టెక్నాలజీస్ నుంచి తేలికపాటి యాంటీ డ్రోన్ వ్యవస్థ. హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్ నుంచి తేలికపాటి యాంటీ డ్రోన్ వ్యవస్థను డెవలప్ చేయబోతున్నారండి. భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్. భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ వ్యవస్థను హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్ కంపెనీ ఎస్టర్డే లాంచ్ చేసింది. కార్గిల్ విజయ్ దివాస్ జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేర్లను ఉంది. యాంటీ డ్రోన్, శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను నాశనం చేయడానికి ఇది ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది, మనం బ్రెయిన్ని స్మార్ట్గా వర్క్ చేసేలాగా మనం చేయాలండి. మన బ్రెయిన్ని స్మార్ట్గా, బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేసేలాగా మనమే చేసుకోవాలి. ఎట్లా? హెడ్లైన్ని చూసి కూడా మీకు సగం ఇన్ఫర్మేషన్ ఏది ఉంది. ఈ హెడ్లైన్లో నేను ఎందుకు ఇంగ్లీష్ హెడ్లైన్స్ పెడతానంటే అండి,
తెలుగు హెడ్లైన్స్ కంటే కూడా ఇంగ్లీష్ హెడ్లైన్స్లో పెట్టినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. తెలుగు ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు అర్థాలు మారిపోతాయి, లేదంటే ఆ ఇంగ్లీష్లో ఉన్న స్క్రిప్ట్నే తెలుగులో ఇస్తారు. ఇక్కడ చూడండి, మ్యాన్ పోర్టబుల్ అన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకైనా పోర్టబుల్ అంటే ఏమర్థమవుతుంది అంత ఈజీగా అర్థం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తెలుగు మీడియం అభ్యర్థులకి, ఇంగ్లీష్ పైన అంత పట్టు లేని వాళ్ళకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, మ్యాన్ పోర్టబుల్ అన్నాడు. ఎట్లా అర్థమవుతుందండి అది పోర్టబుల్ అంటే? అర్థం అయ్యలేదు. వీళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్లేషన్ చేస్తారు. కానీ ఇంగ్లీష్లో మనము ఆ వర్డ్స్కి కొన్ని మీనింగ్లు తెలుసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ హెడ్లైన్లోనే మనకు అర్థమైపోతుంది, 50% టాపిక్ క్లారిటీ వస్తుంది. ఏమన్నాడు, హైదరాబాద్స్ జెన్ టెక్నాలజీస్ అన్నాడు. అంటే హైదరాబాద్కి చెందిన జెన్ టెక్నాలజీస్ కంపెనీ. యాంటీ డ్రోన్ సిస్టమ్, యాంటీ అంటే శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను నాశనం చేసేది యాంటీ డ్రోన్ సిస్టమ్. పోర్టబుల్ అంటే ఏంటి? పోర్టబుల్ అంటే ఈజీగా దాన్ని క్యారీ చేయొచ్చు, మనం ఈజీగా దాన్ని మోసుకొని పోవచ్చు. మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి తన భుజాలపైన, లేదంటే మనిషి చేతుల్లో పట్టుకునైనా, చేతులతో అయినా తీసుకొని పోవచ్చు. మ్యాన్ పోర్టబుల్. సో మనిషి మోసుకొని వెళ్ళే ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ హై ఆల్టిట్యూడ్ అన్నాడు, ఎత్తైన ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఈడ సగం ఉంది. సో మరి ఇప్పుడు హై ఆల్టిట్యూడ్, ఎత్తైన పర్వతాలు అటువంటి ఏరియాలలో సైనికులకి ఉపయోగపడేలాగా ఒక యాంటీ డ్రోన్ వ్యవస్థని తొలిసారిగా డెవలప్ చేశారు హైదరాబాద్ చెందిన జెన్ టెక్నాలజీస్. మరి దీని రేంజ్ వచ్చేసి 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను కూడా గుర్తించవచ్చు. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న డ్రోన్స్ను కూడా డిటెక్ట్ చేయవచ్చు. ఇది 400 మెగాహెడ్జ్ నుంచి 6 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వరకు కంటిన్యూస్గా రేడియో ఫ్రీక్వెన్సీ స్కాన్ చేయడం ద్వారా గుర్తిస్తుంది. 400 మెగాహెడ్జ్, 400 మెగాహెడ్జ్ నుంచి 6 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ని ఉపయోగించుకొని రేడియో ఫ్రీక్వెన్సీ స్కాన్ చేయడం ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు డ్రోన్లను కూడా గుర్తించగలదు, డిటెక్ట్ చేయగలదు. సో ఎనఫ్ అండి ఈ పాయింట్స్. మరి గుర్తుపెట్టుకోండి, భారతదేశం మొదటి హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్, హైదరాబాద్కి చెందిన జెన్ టెక్నాలజీస్. ఇక్కడ మీరు చూస్తే ఆస్పిరెంట్స్ ఏమన్నారు, కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. స్వార్మ్ డ్రోన్ అన్నాడు. ఇలాగే అడుగుతాడండి. ఇవాళ రోజున ఎలా అడుగుతున్నాడంటే కీవర్డ్స్ తీసుకొని క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు, స్వార్మ్ డ్రోన్ దాడులను తట్టుకొని నిరోధించగలదు అన్నాడు. అంటే స్వామ్ డ్రోన్ అటాక్స్ను కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. స్వామ్ డ్రోన్స్ అంటే ఏంటివండి, మనం చాలాసార్లు తెలుసుకున్నాం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. స్వార్మ్ డ్రోన్స్ అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్, ఒకేసారి ఏకకాలంలో నంబర్ ఆఫ్ డ్రోన్స్ వస్తాయి. స్వార్మ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ టైపు, అట్లాంటివి అడుగుతాడు. అందుకే అప్పుడప్పుడు తెలుగు పేపర్ క్లిప్పింగ్స్ పెడితే ఇలా కీవర్డ్స్ పైన మీరు ఫోకస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించి డెవలప్ చేశారు, స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. నెక్స్ట్ వన్, జియోగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్, అట్ ద సేమ్ టైం జాగ్రఫీ టాపిక్. కాస్పియన్ సముద్రంలో నౌకపై ఉక్రెయిన్ దాడిని ఖండించిన ఇరాన్. కాస్పియన్ సీలో ఇరాన్కు చెందిన షిప్ని ఉక్రెయిన్ అటాక్ చేసిందండి. దాన్ని ఇరాన్ ఖండించింది, ఇరాన్ కండెమ్ చేసింది. ఇక్కడ ఇదంతా చదివితే ఏముండదండి. కానీ నేను ఎందుకు పెట్టినానంటే ఆస్పిరెంట్స్, తెలుగు మీడియం అభ్యర్థులకైనా ఇంగ్లీష్ పేపర్ చూస్తే మంచిది. మీరు చూడకపోయినా నేను చెప్తా కాబట్టి నో ప్రాబ్లము. కాస్పియన్ సీ ఉందా, ఇక్కడ ఒకటి ఇచ్చాడు. కాస్పియన్ సీలో ఇరాన్కు చెందిన షిప్ పైన ఉక్రెయిన్ అటాక్ చేసింది, దాన్ని ఖండించారు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్చి ఆయన ఖండించాడు. మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇటీవల కాలంలో చూస్తే బ్లాక్ సీ గురించి డిస్కస్ చేసుకున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, రెడ్ సీ, ఇటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి కాస్పియన్ సముద్రానికి సంబంధించిన బార్డర్ కంట్రీస్ ఏ ఉన్నాయో తెలుసుకోవాలి. కాస్పియన్ సముద్రం అంటే ఇది సముద్రం కాదండి. యాక్చువల్లీ కాస్పియన్ సీ అంటే ఇదేం సముద్రం కాదు, ఇదొక సరస్సు, ఇదొక ఇన్లాండ్ లేక్. అంటే దీని చుట్టూ బార్డర్ వచ్చేసి భూమి ఉంటుంది. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ల్యాండ్ ఆన్ ఆల్ సైడ్స్. జనరల్గా సముద్రం అంటే ఏంటి, సముద్రం అంటే సముద్రం. కానీ కాస్పియన్ సీ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ల్యాండ్ బార్డర్స్. ఇది కాస్పియన్ సముద్రం అనుకుంటే దీనికి మొత్తం బార్డర్స్ అంతా భూమే ఉంటుంది. అందుకే ఇది ఒక లేక్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ లేక్, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత సరస్సు అని చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ లేక్, దట్ ఈస్ కాస్పియన్ సీ. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న పాయింట్ని మనం డిస్కస్ చేసుకోకపోతే వేస్ట్.
ఇక్కడ మీరు చూస్తే క్యాస్పియన్ సీ బార్డర్ కంట్రీస్ అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూస్తే క్యాస్పియన్ సీ 5 కంట్రీస్ ఉంటాయి దీనికి బార్డర్స్ కంట్రీస్, 5 దేశాలు. ఒకటి రష్యా, మరొకటి కజకిస్తాన్, రష్యా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, మరొకటి ఇరాన్ ఎక్కువ వార్తల్లో ఉంది. ఇరాన్కి బార్డర్ ఏది ఉంది, కాస్పియన్ సీ ఉంది. సో 5 దేశాలు బార్డర్స్ ఉన్నాయండి. ఏవేవి? రష్యా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ లేక్, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత సరస్సు. మరి ఇది ఏ టైప్ ఆఫ్ లేక్? మరి ఇది చుట్టూ బార్డర్సే ఉన్నాయి, ల్యాండ్ బార్డర్సే ఉన్నాయి. ఇది సాల్ట్ వాటర్ లేక్, ఉప్పు నీటి సరస్సు. సో ఇట్లా అండి, ఒక్కసారి నేటి నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ టైం ఇలాంటి వార్తల్లో చూసినప్పుడు నేను చెప్పకపోయినా మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. మరి ఎగ్జామ్లో అడుగుతాడంటే గతంలో అడిగారండి, ఢిల్లీకి సంబంధించిన ఎగ్జామ్లో, ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఢిల్లీ జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ఎగ్జామ్లో వరల్డ్స్ లార్జెస్ట్ లేక్ అన్నాడు. యాక్చువల్లీ ఇన్లాండ్ అని ఇవ్వాల్సింది, వరల్డ్స్ లార్జెస్ట్ లేక్ అంటే ఇట్లా కాస్పియన్ సీ. ఆన్సర్ థర్డ్. నెక్స్ట్ వన్, ఐఐటీస్ న్యూస్. మళ్ళీ వార్తల్లో ఉన్న ఐఐటీలు. వైద్య రోబోటిక్స్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఐఐటి ఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ అవగాహన ఒప్పందం. వైద్య రోబోటిక్స్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఐఐటి ఢిల్లీ మరియు ఏపీ మెడిటెక్ జోన్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ మెడికల్ సెక్టార్లో రోబోటిక్ టెక్నాలజీని వాడాలి అని చెప్పేసి, దానికోసం సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఐఐటి ఢిల్లీకి ఏపీ మెడిటెక్ జోన్కి ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. మరి ఏపీ మెడిటెక్ జోన్ విశాఖపట్నం ఎక్కడుంది? విశాఖపట్నం. మెడికల్ డివైజెస్ని తయారు చేస్తారు. ఈ వైద్య రంగానికి సంబంధించిన వస్తువుల్ని, ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థ ఎక్కడుంది? ఏపీ మెడిటెక్ జోన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్య కుదిరిందంటే ఐఐటి ఢిల్లీకి చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫౌండేషన్ ఫర్ ఐఓటీ అండ్ ఐఓఈ. ఐఐటి ఢిల్లీకి చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫౌండేషన్ ఫర్ ఐఓటీ అండ్ ఐఓఈ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్కు చెందిన ఏఐసి ఏఎంటీజెడ్ మెడి వ్యాలీ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి ఏం చేస్తారు? ఈ మెడికల్ డివైజెస్ని వీళ్ళు తయారు చేస్తారు కదా, మెడిటెక్ జోన్ వాళ్ళు తయారు చేయడానికి అవసరమైన రోబోటిక్ టెక్నాలజీని, ఏఐ టెక్నాలజీని ఈ ఐఐటి ఢిల్లీ అందిస్తుంది. అంతే, సింపుల్, రైట్. నెక్స్ట్ వన్, ఎన్ఎస్జి తొలి డీజీ కన్నుమూత. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, జాతీయ భద్రతా దళ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ కన్ను మూశారండి. ఆయన పేరు ఆర్టీ నగ్రాని. జాతీయ భద్రతా దళ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఆర్టీ నగ్రాని 98 ఇయర్స్ ఏజ్లో, 98 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఆయన కన్ను మూశారండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ కాబట్టి ఆయన పేరు గుర్తుంచుకోవాలి. మరి ఎన్ఎస్జి అంటేనే గుర్తురావాల్సిండేది నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది. ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ నిర్వహిస్తుంటుంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు ఏర్పాటైందంటే ఎన్ఎస్జీనే బ్లాక్ క్యాట్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని బ్లాక్ క్యాట్స్ అంటారు. మోటో వచ్చేసి సర్వత్ర సర్వోత్తమ సురక్ష అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే బెస్ట్ సెక్యూరిటీ ఎవ్రీవేర్. ఎప్పుడు ఏర్పాటైందంటే 1984 16th అక్టోబర్ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇది ఏర్పాటైంది. మరి ఈయన 1986లో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో టెర్రరిస్టులు ఎంటర్ అయినప్పుడు ఆపరేషన్ బ్లాక్ థండర్ని కండక్ట్ చేశారు. ఆ ఆపరేషన్ బ్లాక్ థండర్కి ఈయన నాయకత్వం వహించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన 1951 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. 2026 కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయ్ చాను. 2026 కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయ్ చాను. 2026 కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించింది వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఫ్రమ్ మణిపూర్. ఈమె ఎక్కడ? ఆమె మణిపూర్. మరి ఈమె ఉమెన్స్ 48 kg కేటగిరీలో, మహిళల 48 kgల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో ఓవరాల్గా 190 kgల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించింది.
ఈమెకి కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా 3వ గోల్డ్ మెడల్ అని చెప్పవచ్చు. కామన్వెల్త్ గేమ్స్లో ఈమెకి కన్సిక్యూటివ్ 3rd గోల్డ్ మెడల్. 2018 కామన్వెల్త్ గేమ్స్, 2022 కామన్వెల్త్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసిన టాపిక్లో గ్రావిటీ 1 రాకెట్ని ఏ కంట్రీ లాంచ్ చేసింది? ఫాల్కన్ 9 రాకెట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఉన్నతి AI 2.0ని ఎవరు లాంచ్ చేశారు? ఏ IIT మరియు ఏ సంస్థ కలిసి లాంచ్ చేస్తే ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి AI ఆధారిత బర్డ్ శాంక్చురీ మహారాష్ట్రలోని ముంబైలో తానే క్రీక్ ఫ్లేమింగో బర్డ్ శాంక్చురీకి దగ్గరలో ఏర్పాటు చేయబోతున్నారు. దీన్నే బద్రూప్ బర్డ్ శాంక్చురీ అని కూడా పిలుస్తారు. బద్రూప్ బర్డ్ శాంక్చురీ తానేలో ఉంటుంది, ముంబై. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. జాతీయ పరీక్షల సంస్కరణల కోసం నందన్ నీలేకర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్. ముఖ్యమంత్రి యువ సుయోగ్ ప్లాట్ఫామ్ రాజస్థాన్. ఆదిలాబాద్ ఉమ్మడి వినియోగ విమానాశ్రయ ప్రాజెక్ట్. సిటీ ఫ్లడ్ అలర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్. మడ అడవుల పునరుద్ధరణలో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం. 2 కొత్త సాలెపురుగు జాతులను కనుగొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. రోదసి వ్యర్థాల పర్యవేక్షణకు చైనా ఉపగ్రహ నెట్వర్క్. జెన్ టెక్నాలజీస్ నుంచి తేలికపాటి యాంటీ డ్రోన్ వ్యవస్థ. కాస్పియన్ సీ బార్డర్ కంట్రీస్. వైద్య రోబోటిక్స్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి IIT ఢిల్లీ మరియు AP మెడ్టెక్ జోన్ అవగాహన ఒప్పందం. NSG తొలి డైరెక్టర్ జనరల్ కన్నుమూత. 2026 కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.